రకరకాల పదాలు ఈరోజు రేడియేషన్ థెరపీకి సంబంధించి వాడుకలో ఉన్నాయి. వీటిలో ఉన్న భేదాలేంటి? కార్లలో, సెల్ ఫోన్లలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో అట్లాగే రేడియేషన్ ఇచ్చే విధానాల్లో, ఇచ్చే పార్టికల్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్మెంట్స్లో టార్గెటెడ్ థెరపీ అనేది వినిపిస్తోంది. సెన్సిటివ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా కూడా చేసే ఈ విధానం ఎలా మీరు ట్రీట్మెంట్ చేస్తారు? రేడియేషన్ డెలివరీలో 2-3 థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అన్నమాట. ఒకటి మూవింగ్ ఆర్గన్స్కి, ఇంకొకటి సెన్సిటివ్ స్ట్రక్చర్స్కి. మూవింగ్ ఆర్గన్స్ ఏంటంటే ప్రోటాన్ థెరపీ అనేది కూడా బాగా చర్చలోకి వస్తుంది. కన్వెన్షనల్ రేడియోథెరపీకి ప్రోటాన్ థెరపీకి ఉన్న డిఫరెన్స్? ప్రోటాన్ థెరపీలో వాడే పార్టికల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎక్స్రేస్ మామూలు ఫోటాన్ థెరపీ కానీ మామూలు రేడియేషన్. ప్రోటాన్ థెరపీ కావచ్చు, బ్రాకై థెరపీ కావచ్చు, లేదా ఇంట్రాఆపరేటివ్ రేడియోథెరపీ, రేడియో ఆర్క్ కానీ ఏదైనా కానీ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ నౌ వీ హ్యావ్. ఏ ఆప్షను ఎప్పుడు ఎవరికి ఉపయోగించాలి? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంటే అవసరం పడుతుందండి. ఎక్స్రే కాకుండా ప్రోటాన్ ఎప్పుడు వాడతాము అంటే? ఆంధ్రప్రభ డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు క్యాన్సర్ సంబంధిత రోగానికి చికిత్స, ఆ చికిత్సలో రేడియేషన్ థెరపీని ఎందుకు వినియోగిస్తారు వంటి అంశాలపై మనతో పాటు డాక్టర్ కె మాధురి గారు, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఈ రేడియేషన్ థెరపీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్కి స్వాగతం. ఈ క్యాన్సర్ చికిత్సలో 3 రకాల థెరపీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రకాల థెరపీలు ఏమిటి? అవి ఎప్పుడు వినియోగిస్తారు? సో క్యాన్సర్ ట్రీట్ చేయడానికి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి చెప్పినట్టుగా. ఒకటి సర్జరీ, ఇంకొకటి కీమోథెరపీ, మూడోది రేడియేషన్ థెరపీ. సర్జరీ ఎప్పుడు వాడతారు అంటే క్యాన్సర్ చెడిపోయిన సెల్స్ని కోసేసి తీసేయటము, అది లోకలైజ్డ్గా చేస్తారు. క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు అప్పుడు సర్జరీ చేస్తారు. కీమోథెరపీ ఎప్పుడు ఇస్తారంటే ఇంకా మళ్ళీ తిరగబడకుండా మిగతా శరీరంలో పాకిన కంటికి కనిపించని సెల్స్, లేకపోతే కంటికి కనిపించినా కూడా ఆల్రెడీ ఉందనుకోండి, బయటికి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, లేదు అంటే స్ప్రెడ్ అవుతుందన్న మనకి అనుమానం ఉంటే అప్పుడు కీమోథెరపీ ఇస్తాం. అది సిస్టమిక్ ట్రీట్మెంట్ అంటారు, అంటే మొత్తం శరీరంలో పనిచేస్తుంది. రేడియేషన్ కూడా సర్జరీ లాగానే ఇంకొక టైప్ ఆఫ్ లోకల్ ట్రీట్మెంట్. సర్జరీకి ముందు లేకపోతే సర్జరీ తర్వాత, లేకపోతే సర్జరీ చేయలేని ప్లేసెస్లో మనము రేడియేషన్ ఇస్తాము. అంటే ఇప్పుడు ఒక రోగికి క్యాన్సర్ వచ్చింది అన్న తర్వాత, ఆ రోగికి చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ మూడిటిల్లో ఏది మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది? ఎప్పుడు రేడియేషన్ థెరపీ మనము ఇవ్వాలని నిర్ణయించుకుంటాం? సో ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర మనము స్టేజింగ్ అని చేస్తాము. స్టేజింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలాంటి ట్యూమర్, ఎలాంటి క్యాన్సర్ అని చూస్తాము. ఆ క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది అనేసి చూస్తాము. అక్కడే ఉందా, చుట్టుపక్కల ఏరియాస్కి స్ప్రెడ్ అయిందా, లేదు అంటే దూరమైన ఏరియాస్కి స్ప్రెడ్ అయిందా అన్నది చూసి దాన్ని బట్టి స్టేజ్ చెప్తాము. సో జనరలీ అక్కడే ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ అంటారు. దగ్గరలో ఉన్న భాగాలకి స్ప్రెడ్ అయినప్పుడు 3వ స్టేజ్ అంటారు. దూరమైన భాగాలకు స్ప్రెడ్ అవుతే 4వ స్టేజ్ అంటారు. సో జనరలీ 1-2 స్టేజ్లలో సర్జరీ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజెస్లో కీమోథెరపీ, రేడియేషన్ అవన్నీ రోల్స్ ఎక్కువ అవుతాయి. ఫస్ట్ స్టేజ్లో ఉట్టి సర్జరీ సరిపోవచ్చు కొన్ని క్యాన్సర్లలో. మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో మళ్ళీ తిరగబడకుండా సర్జరీతో పాటు రేడియేషన్ ఇవ్వచ్చు. అండ్ దెన్ 4వ స్టేజ్లో అయితే ఖచ్చితంగా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే రేడియేషన్ మీరు చెప్తున్నట్లు కొన్ని సందర్భాల్లో అది లోకల్గా ఉన్నప్పుడు సర్జరీతో పాటు మనం రేడియేషన్ ఇస్తాము. కొన్ని సందర్భాల్లో అది బియాండ్ లోకల్ స్ప్రెడ్ అయినప్పుడు రేడియేషన్ ఇస్తాం. అంటే ఈ రేడియేషను ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఏ రకంగా మనం నిర్ణయిస్తాం? సో
రేడియేషన్ ఎప్పుడు ఇస్తారంటే ఐదర్ మనము ఆర్గన్ని ప్రిజర్వ్ చేయడానికి చేసినప్పుడు, అంటే గొంతు క్యాన్సర్ ఉందనుకోండి, సర్జరీ చేశామనుకోండి, వాయిస్ బాక్స్కి వచ్చిందనుకోండి, మొత్తం తీయాల్సిందే, అప్పుడు వాయిస్ పోతుంది. సో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు సర్జరీ చేస్తారనమాట కొన్ని సందర్భాల్లో. కొన్నిసార్లు సర్జరీ చేసినా కూడా ఆ చుట్టుపక్కల మైక్రోస్కోపిక్ సెల్స్, అంటే మన కంటికి కనిపించని సెల్స్ని చంపడానికి అడిషనల్గా అడ్జువెంట్ ట్రీట్మెంట్ లాగా ఇస్తాము. అండ్ మూడోది ఏంటంటే సర్జరీ కొంచెం ఈజీ చేయడానికి న్యూ అడ్జువెంట్ అంటారు. అంటే సర్జరీ ముందర ట్యూమర్కి రేడియేషన్ ఇచ్చి దాన్ని చిన్నగా చేసి సర్జరీ ఈజీ అయ్యేట్టుగా చేయడాన్ని న్యూ అడ్జువెంట్ అంటాము. కొన్నిసార్లు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కూడా రేడియేషన్ అవసరం పడుతుంది. అది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి సిమ్టమ్స్ని రిలీఫ్ ఇవ్వడానికి. అంటే ఎవరికన్నా పెయిన్ ఉందనుకో, బోన్కి స్ప్రెడ్ అయిందనుకో, నొప్పి, ఆ బాధలోంచి తప్పుకోవడానికి రేడియేషన్ ఇస్తాం. ఇప్పుడు రేడియేషన్ థెరపీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక రోగికి, అంటే శస్త్రచికిత్స తర్వాతనో లేదా శస్త్రచికిత్స లేకుండా ముందుగాను నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది రోగుల్లో కొంత అపోహలు అవి ఉంటాయి. ఇదేదో కరెంటు షాక్ ఇస్తారు, కరెంటు పెడతారు, ఇవన్నీ అటువంటి భయాలు కూడా కొంతమందికి ఉంటాయి. సో ఈరోజు రేడియేషన్ థెరపీ మనం ఇచ్చేటప్పుడు అటువంటి అపోహలని మనం ముందుగా రోగులకి ఎలా దూరం చేస్తాము, ఎలా చికిత్సని మనం ప్రారంభించడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తాము? సో ఈ రేడియేషన్ అన్న ట్రీట్మెంట్ కొత్త ట్రీట్మెంట్ ఏం కాదు. ఆల్మోస్ట్ 100-120 ఇయర్స్ నుంచి నడుస్తోంది. కానీ ఆ రేడియేషన్లో ఉన్న అడ్వాన్సెస్ అయితే కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. రేడియేషన్లో వాడే రేస్ మోస్ట్ కామన్గా ఎక్స్రేసే. మనకి ఛాతీ ఎక్స్రేలో, సిటీ స్కాన్లో వాడే అవే కిరణాలు, అంటే ఎక్స్రేసే వాడతామన్నమాట. సో అదే ఎక్స్రేస్ కానీ డోస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం మామూలుగా ఎక్స్రేలో వాడే స్ట్రెంగ్త్ కన్నా ఇది 10-20 టైమ్స్ స్ట్రెంగ్త్ వాడతాం. సో మనకి రేడియేషన్ ఇచ్చేటప్పుడు నొప్పి ఉండదు, బాధ ఉండదు, అసలు తెలియని కూడా తెలియదు. ఎలాగో ఎక్స్రే అప్పుడు మీకు అసలు ఎక్స్రే అయినట్టు తెలియదు, రేడియేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏమీ తెలీదు. కానీ ఆ రేడియేషన్ ఒకటేసారి ఎక్కువ డోస్ ఇవ్వము. మొత్తం రేడియేషన్ ట్రీట్మెంట్లో ఒక డోస్ ఉంటుంది. ఆ డోస్ని మనము చిన్న చిన్న భాగాలుగా స్ప్లిట్ చేసి రోజు కొంచెం కొంచెం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో అందుకునే రేడియేషన్ ట్రీట్మెంట్లు జనరలీ కొంచెం లాంగ్గా ఉంటాయి. 3 వారాల నుంచి 5 వారాల నుంచి 7 వారాల దాకా కూడా ట్రీట్మెంట్లు ఉంటాయి. సో ఇదే ట్రీట్మెంట్ రోజు కొంచెం 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 ఇచ్చేసరికి అది దెబ్బ మీద దెబ్బలాగా అయ్యి ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ చివరి దాకా వచ్చేసరికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని చూసి అందరూ భయపడి రేడియేషన్ వల్ల ఈ మిస్కన్సెప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ మీరు ఒక రోగికి ఇవ్వాలని డిసైడ్ చేసినప్పుడు ఏ ఏ క్యాన్సర్లకు మీరు ఎక్కువగా దీన్ని చేయాలని సలహా ఇస్తారు? ఏ ఏ క్యాన్సర్లకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఏ క్యాన్సర్లకి దీని యొక్క అవసరం తక్కువగా ఉంటుంది? ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అయితే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఉపయోగపడుతుంది. మోస్ట్ కామన్లీ ఏముంటాయి? బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఇవన్నిట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. ఏవేవో ఈ హెమటలాజికల్ క్యాన్సర్స్, అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్లలో రేడియేషన్ రోల్ ఎక్కువ ఉండదు. సో మిగతా అన్ని క్యాన్సర్లలో ఈ రేడియేషన్ థెరపీ యొక్క రోలు మనకి ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇందాక చెప్పినట్లు ఈ సైకిల్స్ మనం డిసైడ్ చేసేటప్పుడు మీరు లాంగ్ టర్మ్, కొందరికి 2 నెలలు, కొందరికి 3 నెలలు, కొందరికి 4 నెలలు, ఇట్లా మనం, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డిసైడ్ చేసేటప్పుడు అది ఏ బేసిస్ మీద మీరు ఆ ట్రీట్మెంట్ ఆ పీరియడ్ని డిసైడ్ చేస్తారు? ఒక్కోసారి మధ్యలో ఆపేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలని ఎలా మనం చూడాల్సి వస్తుంది? ఎలా దీన్ని మొత్తాన్ని మీరు కంప్లీట్ చేస్తారు? రేడియేషన్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పెట్టాలన్నది ఆ డెసిషన్ ముందరే తీసుకుంటారు. ఫస్ట్ డేనే మనకి ప్లాన్తోనే వెళ్తాము. కొన్ని సిట్టింగ్స్లో
మనము రేడియేషన్ అడ్జువెంట్ సిట్టింగ్లో ఇస్తున్నాం అనుకోండి, అంటే సర్జరీ అయిన తర్వాత మళ్ళీ తిరగబడకుండా, అప్పుడు నంబర్ ఆఫ్ సెషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. మనము డెఫినిటివ్ ఇంటెంట్తో ఇస్తున్నామంటే, అంటే సర్జరీకి బదులుగా ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రేడియేషన్ డోస్ అవసరం పడుతుంది. అండ్ మనము సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి, అంటే పాలియేటివ్ సిట్టింగ్లో ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా తక్కువ రేడియేషన్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రేడియేషన్ సెషన్స్ లేదా ట్రీట్మెంట్ మీరు ప్లాన్ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. రేడియేషన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మిషన్స్ ఈరోజు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయని, ట్రీట్మెంట్ డ్యూరేషన్ తగ్గుతోందని, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నాయని, దీంతో పాటు ఇప్పుడు గామా రే మిషన్ అని, లేదా ఈ రేడియో ఆర్క్ మిషన్ అని, రేడియో సర్జరీ అని రకరకాల పదాలు ఈరోజు రేడియేషన్ థెరపీకి సంబంధించి వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ అంటే ఏంటి, వీటిలో ఉన్న భేదాలు ఏంటి? ఇవి కేవలం మార్కెటింగ్కి సంబంధించినవేనా, లేదా ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ని బట్టి మనం వీటిల్ని విడగొట్టడం జరిగిందా? దేన్ని విడగొట్టితే ఏది దేనికి ఎప్పుడు వాడాలని నిర్ణయిస్తారు? ఎలాగో మనకి కార్లలో, సెల్ ఫోన్లలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో, అట్లాగే రేడియేషన్ ఇచ్చే విధానాల్లో, ఇచ్చే పార్టికల్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో మనము ఒక 20 ఏళ్ల క్రితము సెల్ ఫోన్ ఎట్లా ఉండింది, సెల్ ఫోన్స్ అసలు ఆల్మోస్ట్ లేవు, ఇప్పుడు కూడా అంతే. రేడియేషన్ మెషిన్లు ఒక 20 ఏళ్ల క్రితం ఇచ్చే ట్రీట్మెంట్కి ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్కి ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో కంపారిజన్ అనమాట. సో మనకి అడ్వాన్సెస్ దేంట్లో వచ్చాయి? ఒకటి, మనము రేడియేషన్ ఇచ్చి చుట్టుపక్కల ఏరియాస్ని ఎట్లా అవాయిడ్ చేస్తాము. సో రేడియేషన్ ఇచ్చేటప్పుడు మనము చిన్న చిన్నగా స్ప్లిట్ చేసి డోస్ని డిఫరెంట్ చాలా సెషన్స్ మీద ఇస్తాము. అట్లాగే అదే సెషన్ని, ఒక్క సెషన్ని డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి ఇచ్చి ఒకటే ఏరియాకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఎక్కడ మనకి ట్యూమర్కి రేడియేషన్ ఇవ్వాలో ఆ ఒక్క చోటకి టార్గెట్ చేసే చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో అలాగే మనము అన్నెసెసరీ ఏరియాస్కి, చుట్టుపక్కల ఏరియాస్కి రేడియేషన్ తగ్గించే మార్గాలు చాలా ఉన్నాయి. సో ఈ మీరు చెప్పిన ఎక్స్రే థెరపీనే ఇవన్నీ, గామా రేస్, రేడియో సర్జరీ, ఆర్క్ థెరపీ, ఇవన్నీ దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట, డిఫరెంట్ వేస్ ఆఫ్ డెలివరింగ్ రేడియేషన్. సో ఈ రేడియేషన్ ఎలా ఇస్తున్నాము మనం చుట్టుపక్కల ఏరియాస్లో తగ్గించగలిగితే అన్నెసెసరీ రేడియేషన్, స్పిల్ ఓవర్ రేడియేషన్, సో దాంతో మనము తక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్లో కూడా చేయొచ్చు. ట్యూమర్కే రేడియేషన్ వెళ్ళేట్టుగా చూసి, ట్యూమర్ మీదే ఫోకస్ చేసి, చుట్టుపక్కల ఏరియాస్ అన్నిటిని అవాయిడ్ చేస్తే ద నంబర్ ఆఫ్ సెషన్స్, అంటే మనము ఉన్న రేడియేషన్ని ముందర 25 సార్లు స్ప్లిట్ చేసి ఇచ్చే బదులు 15 సార్లు, ఇప్పుడు 5 సార్లు కూడా చేయగలుగుతున్నాము. ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. ముందర బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ 25 to 30 days అయ్యేది రేడియేషన్. దాని తర్వాత మనకి అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత 15 రోజులు చేయగలిగాము. ఇప్పుడు ఇంకా అడ్వాన్సెస్ వచ్చేసరికి ఇంకా 5 రోజుల్లో కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి అదే రేడియేషన్ 25-30 సిట్టింగ్స్ ఇచ్చే రేడియేషన్ 5 to 10 సిట్టింగ్స్లో కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాము. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్మెంట్స్లో టార్గెటెడ్ థెరపీ అనేది వినిపిస్తోంది. ఏంటి, ఎలా మనం రేడియేషన్ ఇస్తున్నాము, ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా కూడా చేసే ఈ విధానం ఎలా మీరు ట్రీట్మెంట్ చేస్తారు? రేడియేషన్ డెలివరీలో మనము 2-3 థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట. ఒకటి మూవింగ్ ఆర్గన్స్కి, ఇంకొకటి సెన్సిటివ్ స్ట్రక్చర్స్కి. మూవింగ్ ఆర్గన్స్ ఏంటంటే మనకి రోజుకొక పొజిషన్లో ఉంటాయి. సో రోజుకొక పొజిషన్లో ఉంటే మన ఇమేజింగ్ ఇంప్రూవ్ అయింది, అంటే రోజు మెషిన్ మీదే సిటీ స్కానర్ ఉంటుంది, ఆ మెషినే మనకి సిటీ స్కాన్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అని చూసి టార్గెట్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకో రకం ఏంటి అంటే, మనకి లంగ్స్ ఉన్నాయనుకో, మనము మూవ్మెంట్ ఆపలేము, ఎంత ట్రై చేసినా కూడా అది మూవ్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని మనం ట్రాక్ చేయగలుగుతాము. సో ట్రాక్ చేసి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే మనము ట్యూమర్ని ట్రాక్ చేసి ఈ పర్టిక్యులర్ పొజిషన్లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అది ట్యూమర్ ట్రీట్మెంట్ విత్ ట్రాకింగ్ అంటారు అనమాట. సో దాంట్లో రెస్పిరేటరీ మూవ్మెంట్ని
లిమిట్ చేయడము, లేకపోతే రెస్పిరేటరీ మూవ్మెంట్ ఒక ఫేజ్లో ఉన్నప్పుడే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సెన్సిటివ్ ఏరియాస్ కానీ, లేకపోతే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఇంకా గ్రోత్ మొత్తం అవ్వలేదు అంటే వేరే పార్టికల్ థెరపీ ఉంది. సో ఎట్లాగో మనం ఎక్స్రేస్ వాడుతున్నామో వేరే పార్టికల్స్ కూడా ఉంటాయి, లైక్ ప్రోటాన్స్, కార్బన్ అయాన్స్, అవన్నీ ఇంకా అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి. అది వాటితో మనకి కావాల్సిన ఏరియాకి రేడియేషన్ డోస్ డిపాజిట్ అవుతుంది. దాని తర్వాత దాంట్లో ఉన్న పవర్ పోతుంది అనమాట. సో చిన్నపిల్లల్లో మళ్ళీ రెండోసారి రేడియేషన్ ఇవ్వాలనుకోండి, లేదు అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ మీరు అన్నట్టు బ్రెయిన్లో సర్టన్ పార్ట్స్లో మనం ఎక్కువ రేడియేషన్ ఇవ్వాలంటే ఈ పార్టిక్యులేట్ థెరపీ, ప్రోటాన్ థెరపీ లాంటివి వాడచ్చు. ఇప్పుడు రేడియో థెరపీలో కొంత అడ్వాన్స్డ్ బ్రాకై థెరపీ అనేది కూడా ఈ రేడియేషన్ దీంట్లో వాడడం జరుగుతుంది. మన హాస్పిటల్లో కూడా వాడుతున్నారు. ఈ బ్రాకై థెరపీ ఎందుకు వాడతారు? అంటే రెగ్యులర్గా ఇచ్చే రేడియో థెరపీకి బ్రాకై థెరపీకి ఉండే తేడా ఏంటి? బ్రాకీ థెరపీ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్. మనకి మామూలు ఎక్స్టర్నల్ రేడియేషన్ ఉంటుంది, ఇంటర్నల్ రేడియేషన్ ఉంటుంది. ఈ ఇంటర్నల్ రేడియేషన్ ఇస్ బ్రాకీథెరపీ. ఎక్స్టర్నల్ రేడియేషన్ మనం ఎక్స్రేస్ కానీ, ప్రోటాన్స్ కానీ దూరం నుంచి ఆ మెషిన్ డెలివర్ చేస్తుంది. బ్రాకీథెరపీలో ఏంటంటే మనం డైరెక్ట్గా ట్యూమర్ మీదో లేకపోతే ట్యూమర్ బెడ్ మీదో అది కేబుల్స్ పాస్ చేస్తాం, నీడిల్స్ పాస్ చేస్తాము. దానిలోంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ లోపలికి వెళ్ళి ఆ ఏరియాస్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. సో బ్రాకీథెరపీ అది ఇట్ ఈస్ లైక్ అ సర్జికల్ టెక్నిక్ అనమాట. ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్ ట్రీట్మెంట్. అందులో ఏం చేస్తామంటే డైరెక్ట్గా ట్యూమర్ లోపలికి లేకపోతే ట్యూమర్ చుట్టుపక్కల ఏరియాస్ లోపలికి నీడిల్స్ లేకపోతే ట్యూబ్స్ ఇన్సర్ట్ చేసి ఒక ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ బ్రాకీథెరపీ ఏరియా దగ్గర తీసుకెళ్ళి రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఇంకొకటి ట్రీట్మెంట్ ఆప్షన్ రేడియోథెరపీ గురించి మాట్లాడేటప్పుడు ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీ అనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా అందుబాటులోకి వచ్చాయి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు బ్రాకై థెరపీ ఎలా అయితే ఆ రేడియో మెటీరియల్ని మనం ఇన్సర్ట్ చేసి ట్యూమర్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తాము, దానికి ఈ ఇంట్రా ఆపరేటివ్ రేడియోథెరపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది ఎక్కడ మనం వినియోగించవచ్చు? వినియోగిస్తే వచ్చే లాభాలు ఏముంటాయి? ఇంట్రా ఆపరేటివ్ రేడియేషన్ అన్నది ఆపరేషన్ థియేటర్లోనే రేడియేషన్ మెషిన్ తెచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ పేషెంట్ అబ్డామినల్ క్యావిటీ కానీ ఏదైనా ఓపెన్ ఉన్నప్పుడే లో డోస్ రేడియేషన్ అప్పటికప్పుడు డెలివర్ చేయటం. అది అన్ఫార్చునేట్లీ ఎక్కువ ఇండికేషన్స్ లేవు, అంటే ఎక్కువ ఏరియాస్లో ఎక్కువ ట్యూమర్లలో దాని బెనిఫిట్ ఇప్పుడు దాకా కనిపించలేదు. కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్కి సర్టెన్ ఏరియాస్లో లేకపోతే కొన్ని అబ్డామినల్ ట్యూమర్స్కి కొంచెం రోల్ ఉంది, కానీ దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఎక్కువ క్యాన్సర్లలో లేదు. అంటే స్టిల్ ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ అని మనం చెప్పొచ్చు. అంటే అడ్వాన్స్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లో అది ఒక పార్ట్ కాదు. ఇప్పుడు మనం ఎక్స్రేస్ తో మొదలుపెట్టి మీరు ఇందాక చెప్పినట్లు ఎక్స్రేస్ వాడుతున్నాము, తర్వాత ప్రోటాన్స్ వాడుతున్నాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రోటాన్ థెరపీ అనేది కూడా బాగా చర్చలోకి వస్తుంది. కన్వెన్షనల్ రేడియోథెరపీకి ప్రోటాన్ థెరపీకి ఉన్న డిఫరెన్సెస్? ప్రోటాన్ థెరపీలో వాడే పార్టికల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎక్స్రేస్ మామూలు ఫోటాన్ థెరపీ కానీ మామూలు రేడియేషన్ ఇస్తాము. ప్రోటాన్ రేడియేషన్లో ప్రోటాన్ పార్టికల్స్ వాడతాం. ఈ ప్రోటాన్ పార్టికల్స్ ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అది మొత్తం రేడియేషన్ డోర్స్ ఎగ్జిట్ దగ్గరే దాని ఒక టార్గెట్ ఉందనుకోండి, ఆ ఏరియాకి రేడియేషన్ ఇవ్వాలనుకోండి, ఆ ఏరియాలో ఎంట్రీ డోస్ ఒకటే ఉంటుంది. అంటే రేడియేషన్ స్కిన్ నుంచి లోపల దాకా ట్యూమర్ దాకా వెళ్ళేటప్పుడే కాస్త రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. మిగతాదంతా దానికి ఉన్న ఎనర్జీ అంతా ట్యూమర్లో డిపాజిట్ చేసి అది అక్కడికక్కడ చచ్చిపోతుంది అనమాట. సో దాంతో చుట్టుపక్కల ఏరియాస్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇట్ విల్ హెల్ప్ అనమాట. అంటే జాగ్రత్తగా సెల్ ప్రిజర్వేషన్, అంటే ఓన్లీ ద క్యాన్సర్ సెల్స్ మాత్రమే అతడు. అంటే ఇప్పుడు ఈ 15-20 నిమిషాల్లో మనం ఎక్స్రేతో మొదలుపెట్టి రేడియేషన్లో రేడియో సర్జరీ కావచ్చు,
లేదా ప్రోటాన్ థెరపీ కావచ్చు, బ్రాకై థెరపీ కావచ్చు, లేదా ఇంట్రాఆపరేటివ్ రేడియోథెరపీ. దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ నౌ వీ హ్యావ్. రేడియో ఆర్క్ కానీ ఏదైనా కానీ. ఏ ఆప్షను ఎప్పుడు ఎవరికి ఉపయోగించాలి అన్నది సాధారణంగానే ప్రతి డాక్టర్కి తీసుకోవాల్సిన డెసిషన్. అది ఎలా తీసుకుంటారు అంటే ఏది అంటే దీంట్లో మళ్ళీ కాస్ట్ వేరియేషన్ కావచ్చు, ఇంకోటి కాస్ట్ మనం పక్కన పెడితే టెక్నికల్గా ఏది మనం ఉపయోగించాలి అన్న డెసిషన్ ఎవరికి ఎలా తీసుకోవడం జరుగుతుంది? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంటే అవసరం పడుతుందండి. ఎక్స్రే కాకుండా ప్రోటాన్ ఎప్పుడు వాడతాము అంటే మనకి చిన్న పిల్లల్లో వేరే వాళ్ళకి గ్రోత్ ఇంకా అవ్వలేదు, వాళ్ళకి ఇంకా ఫర్దర్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయడానికి, మనకి చుట్టుపక్కల రేడియేషన్ ఎక్స్పోజర్ని తగ్గించడానికి ప్రోటాన్ థెరపీ యూస్ఫుల్ ఉంటుంది. ఆర్ ప్రోటాన్ థెరపీ ఈవెన్ రేడియేషన్ అంటే ఆల్రెడీ ఒకసారి రేడియేషన్ ఇచ్చాము, మళ్ళీ రేడియేషన్ అవసరం పడుతోంది అంటే ఆ సిచ్యువేషన్స్లో ఎక్కువగా ప్రోటాన్ థెరపీ వాడతాము. బ్రాకీ థెరపీ అయితే కొన్ని సర్టన్ క్యాన్సర్స్లోనే ఎక్కువ రోల్ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్లో అలాంటి సిచ్యువేషన్స్లోనే బ్రాకీ థెరపీ యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు రేడియేషన్ ఇచ్చిన తర్వాత సాధారణంగా రోగులు ఫేస్ చేసే ప్రాబ్లము సైడ్ ఎఫెక్ట్స్. జుట్టు రాలిపోవడం కావచ్చు, చర్మం కమిలిపోవడం కావచ్చు, లేదా వాంతులు చేసుకోవడం కావచ్చు, తినలేకపోవడం, అజీర్తి, ఇమోషన్స్, ఇవన్నీ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవి రావడానికి కారణం సాధారణంగా అందరిలో వస్తాయా లేదా కొందరిలో వస్తాయా? అది రావడానికి కారణం ఏమిటి? దానికి ఉన్న అంటే అవి ఒక్కోసారి ఏమైనా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందా లేదా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇది సాధారణంగా ప్రతి రోగి అడిగే ప్రశ్న. ఒక 2 వారాల తర్వాత ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే రోగులు చాలా తక్కువ మంది ఉంటారు. సో దానికి మనం ఎంతవరకు వాళ్ళ అపోహల్ని తీర్చవచ్చు? అంటే ఇది ప్రాణాంతకంగా మారుతుందా, తగ్గిపోతుందా, ఎటువంటి వాళ్ళకి ఎలా వస్తుంది? మోడర్న్ రేడియేషన్ థెరపీలో లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ చాలా తక్కువ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. మోస్ట్ కామన్లీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో లెటస్ సే థ్రోట్ క్యాన్సర్ అనుకోండి. మనం థ్రోట్ క్యాన్సర్ని ట్రీట్ చేస్తున్నాం అంటే మన ఎక్స్రేస్ అయితే స్కిన్లోంచి థ్రోట్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడ ట్యూమర్ ఉందో అక్కడ రేడియేషన్ ఇవ్వాలి, మళ్ళీ బయటికి వచ్చేస్తాయి. సో ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ మధ్యలో ఉన్న ఏరియా అంతా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంది. మ్యాక్సిమం డోస్ మనకి కావాల్సిన డోస్ మనకి క్యాన్సర్ ట్యూమర్ మీదే ఉంటుంది. చుట్టుపక్కల ఏరియాస్లో తక్కువ రేడియేషన్ డోస్ వెళ్తుంది. కానీ ఆ తక్కువ రేడియేషన్ వల్ల కూడా కొంతమంది వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్కిన్ మీద కొంచెం డార్క్ అవ్వటము, కమిలిపోయినట్టుగా అవ్వటము, మింగడానికి నొప్పి ఉండటము, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరిలో ఉంటాయి. కానీ అది వేరియేషన్ ఇన్ డిగ్రీస్ అనమాట. అంటే కొంతమందికి ఎక్కువ అవుతాయి, కొంతమందికి తక్కువ అవుతాయి. సో మనకి ఫస్ట్ 2 వీక్స్లో జనరల్లీ ఏముండదు, 3వ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డే ఆఫ్ రేడియేషన్ ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ రేడియేషన్లో మాక్సిమం ఉంటాయి. కానీ నెమ్మదిగా 1-2 వీక్స్లో అన్నీ సెటిల్ అవ్వటం మొదలు పెడతాయి. ఎలాగో మనకి సైడ్ ఎఫెక్ట్ డెవలప్ అవ్వడానికి 2 వీక్స్ పడుతుందో అది మొత్తం తగ్గిపోవడానికి కూడా 2 to 4 వీక్స్ పడుతుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రేడియేషన్లో సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఉండటం అంటే మనకి డోస్ బట్టి ఉంటుంది, ఇండికేషన్ బట్టి ఉంటుంది. అండ్ కొన్ని క్రిటికల్ స్ట్రక్చర్స్ దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. గొంతు ఏరియాకి, హెడ్ అండ్ నెక్ ఏరియాకి ఇచ్చామనుకోండి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. బ్రెస్ట్ కానీ లంగ్ కానీ అట్లాంటి ఏరియాస్కి ఇచ్చామనుకోండి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. గర్భసంచి ఏరియాకి, పొత్తి కడుపు ఏరియాకి, ఆ ఏరియాస్కి ఇస్తే వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యూరిన్ మోషన్ సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ జనరలీ లిమిట్ అయిపోతే 2-3 వారాల లోపు. సో అవి లైఫ్ థ్రెటనింగ్ అవ్వటము అన్నది ఇట్ ఈస్ వెరీ రేర్. ఇప్పుడు ఇంకొక అంశం మేడం, మనం చివరికి వచ్చినప్పుడు రేడియేషన్ థెరపీ ఒకసారి తీసుకున్న తర్వాత చాలా క్యాన్సర్లలో మనకి రీఅక్కరెన్స్ అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. రీఅక్కరెన్స్ వచ్చినప్పుడు మళ్ళా రేడియేషన్ థెరపీ ఇచ్చే అవకాశం ఉంటుందా?
ఇస్తే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అటువంటి చికిత్స ఇచ్చే పరిస్థితులు ఉంటాయా? రీఅకరెన్స్ ఆఫ్ క్యాన్సర్లు ఉంటే అవసరం ఉంటే మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుందండి. కానీ దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. వెంటనే వచ్చిన క్యాన్సర్కి మళ్ళీ వెంటనే రేడియేషన్ ఇవ్వలేం, కానీ 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం రేడియేషన్ చేయొచ్చు. కానీ రేడియేషన్ రెండోసార్లు చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్రతి ఏరియాకి మన బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ కానీ, టిష్యూస్ కానీ అన్నిటికీ ఒక టాలరెన్స్ లిమిట్ ఉంటుంది. ఆ టాలరెన్స్ లిమిట్స్ని మనము దృష్టిలో పెట్టుకుని అవి అవాయిడ్ చేస్తూ అవి దాన్ని మించి దాటకుండా రేడియేషన్ డెలివర్ చేయగలిగితే అప్పుడు రేడియేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నాది చివరి ప్రశ్న అండి. చాలా మంది రోగులు అడిగే ప్రశ్న ఇది. ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటే ఇంటిగ్రేటెడ్ వేలో మెడికల్, అది కీమో కానీ, రేడియేషన్ కానీ, సర్జరీ కానీ, ఇవి అన్నీ అందుబాటులో ఉండి మంచి ల్యాబొరేటరీ ఉన్న చోట వెళ్ళగలిగితే ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ బాగుంటుంది అని. చాలా చోట్ల ఈ మధ్య ఏం జరుగుతుందంటే, ఒక చోట సర్జరీ చేయడము, ఇంకో చోట కీమో ఇవ్వడము, ఇంకో చోట రేడియేషన్కి వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. సో ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది రోగులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందు ఆయన సర్జరీ చేసేసాడు, ఫలానా చోటికి వెళ్ళండి అని చెప్పి. ఇక్కడ మనం దేన్ని మనం రోగులు సాధారణంగా ఫాలో కావాలని మనం సలహా ఇవ్వచ్చు? అంటే మీకు వైద్యపరంగా ఇబ్బంది లేని దీంట్లో ఇంటిగ్రేటెడ్గా అన్ని సదుపాయాలు ఉన్న క్యాన్సర్ ఫెసిలిటీకి వెళ్ళడం మంచిదా, లేదా ఇలా ఒక్కొక్క చోట తీసుకోవడం మంచిదా? ఎందుకంటే ముఖ్యంగా ఈ సర్జరీ అయిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్లకి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ కేర్కి మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ, ఇది కాకుండా పాథాలజీ, రేడియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అన్నీ ఒకటే చోట ఉన్న హాస్పిటల్ మైట్ బి బెటర్ ఫర్ ఓవరాల్ హోలిస్టిక్ కేర్ కావాలంటే, బెస్ట్ అవుట్కమ్స్ కావాలంటే మనకి అన్నీ ఉన్న హాస్పిటల్, హై వాల్యూమ్ సెంటర్, ఇన్స్టిట్యూట్ అన్నిటికన్నా బెస్ట్. ఎందుకంటే అన్ని ప్రోటోకాల్స్ కరెక్ట్గా ఫాలో అవుతారు. అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క వైద్యం తీసుకుంటే కొన్నిసార్లు కొన్ని మిస్ అయిపోవచ్చు. లేదు అంటే ఒక చోట హాఫ్ ట్రీట్మెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులని వేరే వాళ్ళు కరెక్ట్ చేయటము చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఒకటే చోట ఉంటే దట్ ఈస్ బెటర్. ప్లస్ మనకి ఇన్స్టిట్యూట్ లాంటి చోటలు కొంచెం ప్రాపర్గా అందరూ డిస్కస్ చేసి అందరూ ఒక ప్లాన్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మన రిజల్ట్స్ అన్నిటికన్నా బెస్ట్ ఉంటాయి. మన క్యాన్సర్ నుంచి ఈ ట్రీట్మెంట్ నుంచి క్యూర్ అవ్వటము ఛాన్సెస్ మచ్ హయ్యర్ అనమాట. చివరి ప్రశ్న, నాకు క్యాన్సర్ వచ్చింది అనగానే నేను ఎలా ఎవరిని అప్రోచ్ కావాలి? అంటే చాలా సందర్భాల్లో మెడికల్ అంకాలజిస్ట్ని కలవాలన్నా, రేడియేషన్ని కలవాలన్నా, సర్జికల్ని కలవాలన్నా, ఏ డాక్టర్ని కలవాలి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలన్నా అని ఉంటుంది. ప్రారంభం ఇక్కడి నుంచే అవుతుంది. సో చివరగా మీరు ఒక రోగికి వస్తే అతను ఫస్ట్ అప్రోచ్ ఎలా చేయాలి? ఇప్పుడు మీరు అన్నట్లు అన్నీ ఉన్న చోటకి వెళ్ళి సందేహాన్ని నివృత్తి చేసుకుని ఒకవేళ కన్ఫామ్ అయితే ముందుకు వెళ్ళడమా, లేదా ఎలా మనం ఆ రోగికి ఏం చేయాలని మనం సలహా ఇస్తాం? జనరలీ క్యాన్సర్ అనుకుని నాకు క్యాన్సర్ ఉంది అని ఎవరికి తెలీదు. వెళ్ళేది నార్మల్గా జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గర, జనరల్ సర్జరీనో లేకపోతే నాన్ క్యాన్సర్ స్పెషాలిటీ వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తారు. క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడో అన్ని ఫెసిలిటీస్ ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అక్కడికి వెళ్తే మీరు రేడియేషన్ ఆంకాలజిస్ట్ని కలిసినా, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కలిసినా, మెడికల్ ఆంకాలజిస్ట్ని కలిసినా ఫస్ట్ ఇనీషియల్ ఇవాల్యుయేషన్ చేయటము, అంటే ఆ క్యాన్సర్ ఎలాంటి టైపు, దాని స్టేజ్ నిర్ణయించటము, అవన్నీ అందరూ ఒకేలాగా చేస్తారు. సర్జికల్, రేడియేషన్ అండ్ మెడికల్ అందరూ ఒకేలాగా చేసి అన్ని టెస్ట్లు చేసి ఆ రేడియేషన్ అవసరం ఉన్నప్పుడు రేడియేషన్ ఇస్తారు,
కీమోథెరపీ అవసరం ఉన్నప్పుడు మెడికల్ ఆంకాలజీ టేక్ ఓవర్ చేస్తారు, సర్జరీ అవసరం ఉన్నప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ చూసుకుంటారు. అందుకనే మల్టీ డిసిప్లినరీ కేర్ ఇంకా అన్ని ఉన్న హాస్పిటల్కి వెళ్ళటము అందుకనే చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పినట్లు క్యాన్సర్ వచ్చిన వెంటనే కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉన్న వైద్యశాలకు వెళ్ళి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకుని, నిర్ధారణ చేసుకుని, వైద్యుల పర్యవేక్షణలో, నిపుణులైన వైద్యుల సూచనలో సరైన చికిత్స తీసుకోగలిగితే అది వ్యాధిని నివారించడానికి తోడ్పడుతుంది.